మహాభారతం అనగానే గుర్తొచ్చేది మనకు పంచపాండవులు. అలా మేము ముందుకు తీసుకొచ్చా పంచరథాస్ గురించి. అదే అండి, లాస్ట్ టైం నేను ట్రిప్కి వెళ్ళాను కదా, అందులో భాగంగా నేను మహాబలిపురంకి వెళ్ళాను. అందరికీ తెలుసు మహాబలిపురం అంటే స్టోన్ టెంపుల్ అని. బట్ అది కాకుండా అక్కడ చాలా చాలా స్టోన్స్తో చేసిన టెంపుల్స్ అండ్ హిస్టరీ వైజ్గా చాలా ఉన్నాయి. అందులో భాగంగా పంచరథాస్ అండి. దాని గురించి నాకు గుర్తుంది, నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అక్కడ పాంచపాండవులు అండ్ ద్రౌపదికి కలిపి రథాస్ అనేది ఉంటాయి, బట్ చక్రాలు ఉండవు. గుడిగా కట్టారు, పూజించారు. ఫస్ట్ వచ్చేసి ద్రౌపదిదండి, చిన్నగా అండ్ గుడిసెలాగా ఉంటుంది. సెకండ్ వచ్చేసి అర్జునుది, అది వచ్చేసి మొత్తం ఏమంటారు శిల్పాలతో కలిగి ఉంటుంది. అండ్ మూడోది వచ్చేసి భీముంది, దీర్ఘ చతురాకారంలో ఉంటుంది. ఫోర్త్ది వచ్చేసి ధర్మరాజుది, చాలా పెద్దగా 3 అంతస్తులతో ఉంటుంది. ఐదోది వచ్చేసి నకుల సహదేవులది ఉంటుంది, అది ఏనుగు ఆకారం. ఇంతకుముందు చూసారు కదా సైడ్లో ముందుకని ఏనుగు ఆకారం, ఇంకొకటి చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న వీడియోలో ఎంత టూరిజం ఉందంటే ఫారినర్స్ అండ్ ఎక్కడెక్కడ నుంచి వచ్చి చాలామంది ఉన్నారు అక్కడ. ఓ మై గాడ్, నేను చూస్తుంటే ఈ వీడియోలో ఫారినర్స్ కూడా మన కల్చర్ని, మన ఏమంటారు ఇంత బాగా రెస్పెక్ట్ చేస్తారని నేను అనుకోలేదు. బట్ లిటరలీ ఐఎమ్ సో హ్యాపీ దట్ వన్. అండ్ అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్ పోవాలి కదా, చాలా మనకు కూడా హిస్టరీ తెలుస్తుంది, మన పురాణాలు ఏం చెప్తున్నాయి అనేది. అలా నేను ఈ విషయంలో కొంచెం తెలుసుకున్నా. అండ్ మళ్ళీ ఇంకొకటి మహాబలిపురం ఇంకేమున్నాయో ఇంకో వీడియోలో చూపిస్తా. ఉంటా మళ్ళా.